ప్రభాస్ అంటే ఈ రోజున దేశం మొత్తం పీక కోసుకునేంత పిచ్చి ఫాలోయింగ్ వచ్చేసింది. బాహుబలి సినిమా నుంచి నిన్న మొన్న డిసెంబర్ 22న విడుదలైన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ వరకు ప్రభాస్ డిమాండ్ పాపులారిటీ పెరుగుతోంది తప్పితే రవంత కూడా తగ్గటం లేదు. ఇటువంటి క్రేజ్ ని సొంతం చేసుకున్న మరొక హీరో అసేతు హిమాచలం మరొకరు లేరంటే అసలు అతిశయోక్తి కానే కాదు. అందుకే ప్రభాస్ పేరుతో లింక్ అయిన ఏ వార్తకైనా అది కరెక్ట్ అయినా కాకపోయినా విపరీతమైన ప్రచారం అలవోకగా అప్రయత్నంగా వచ్చేస్తుంది. ఇప్పుడు తాజాగా ఒక వార్త భారీగా వైరల్ అవుతుంది. అదేంటంటే జనవరి 22న జరుగుతున్న రామ మందిరంలో రాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ పవిత్ర మహోత్సవానికి సంబంధించి ప్రభాస్ ని ట్యాగ్ చేశారు సోషల్ మీడియాలో వీరులు. ఆ వార్త మీద లెక్కలేని పోస్టులు, లైక్స్ ఒకటి కాదు, దేశం అంతా దీని మీదే వేడివాడి చర్చలు, ప్రభాస్ ని అభినందిస్తూ మెసేజెస్. మొత్తానికి ప్రభాస్ 50 కోట్ల విరాళం దేనికయ్యా అంటే ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నాడు అక్కడికొచ్చే వారి భోజనాల నిమిత్తం జరగబోయే ఖర్చు వెచ్చాలని ప్రభాస్ భరించడానికి ఒప్పుకున్నాడని, ఆ వ్యయ ప్రయాసాలన్నీ మోయబోతున్నాడని. ఇది కథ. ఎవరి స్వచ్ఛంద నినాదాలు వారివి, ఎవరి సొంత విశ్లేషణలు వారివి. ఇందులో నిజాలేంటి, ఎంతవరకు ఇది వాస్తవం అనే దానికన్నా ప్రభాస్కి సంబంధించిన వార్తగా ఈ కంటెంట్ హెడ్లైన్స్ లోకి వెళ్ళింది. ప్రభాస్కి ఈ రోజున రాములవారి మహోత్సవానికి 50 కోట్లు ఖర్చు పెట్టడం ఏమంత భారం కాదు. కానీ అవునా కాదా అనే స్థాయిని దాటిపోయి అంచనాలు, ఊహాగానాలు అంబరాన్ని అంటుకున్నాయి. పైగా ఇది దాదాపు నమ్మశక్యంగానే అనిపించింది. ఎందుకంటే మొన్న మధ్యనే ప్రభాస్ రాముల వారి పాత్రను కూడా ఆదిపురుష్ చిత్రంలో ధరించడంతో ఈ వార్తకి లోతైన విశ్వనీయత కలిగింది. ఇదే విషయం ప్రభాస్ టీంతో ముఖ్యమైన వ్యక్తిని ఐ డ్రీమ్ పోస్ట్ వెబ్సైట్ ప్రతినిధి సంప్రదిస్తే ఆ వ్యక్తి పక్కా సమాచారం అందించారు. అటువంటిదేమీ లేదని, ప్రభాస్కి అసలు ఈ విషయమే తెలియదని, దీనికి సంబంధించి ఎటువంటి వ్యవహారం నడవలేదని ఆయన వివరించారు. సో ప్రభాస్ 50 కోట్లు విరాళం అన్నది పూర్తిగా ఫేక్ అని తేలిపోయింది.